నమస్కారం. ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం. సాంప్రదాయమైన వంటకాల్లో హాట్ పొంగల్ చేసి చూపించబోతున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పొంగల్కి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు, బియ్యం, ఉల్లిపాయ, టమాటో, జీడిపప్పు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, నెయ్యి, మిరియాలు, పోపు దినుసులు, ఉప్పు, నూనె, కొత్తిమీర, కరివేపాకు. పొంగల్కి కావాల్సిన కూరగాయలు కట్ చేసుకుందాం. ముందుగా ఉల్లిపాయ కట్ చేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి, పచ్చిమిర్చి అయిపోయింది. ఇప్పుడు టమాటో కట్ చేసుకుందాం. కూరగాయలు కట్ చేసుకోవడం అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పోపేస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని కొద్దిగా నెయ్యి వేసి నెయ్యి వేడెక్కేంత వరకు ఉండనిద్దాం. నెయ్యి బాగా వేడెక్కింది. ఇందులో జీడిపప్పు వేసి వేయించుకుందాం. జీడిపప్పు వేగిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. నెయ్యితో పాటు ఇందులో వేసేసుకుందాము. ఇదే ప్యాన్లో కొంచెం నూనె వేసుకొని ఇందులో పెసరపప్పు వేద్దాం. పెసరపప్పుని కొద్దిగా దూరగా వేగిద్దాం. ఇది ఒక 3 నిమిషాలు వేగుద్ది. ఇవి దూరగా వేగినాయండి. వీటిని బౌల్లోకి తీసేసుకుందాం. పెసరపప్పు వేయించుకోవడం అయిపోయింది కదా. ఇప్పుడు ఆయిల్ వేసుకొని ముందుగా మిరియాలు వేసుకుందాం. అలాగే పోపు దినుసులు. ఇప్పుడు వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకున్నాక ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఇందులో ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే టమాటో ముక్కలు, ఇప్పుడు కరివేపాకు వేసుకొని బాగా తిప్పుకుందాం. ఇది ఒక 5 నిమిషాలు వేగనిద్దాం. ఈ ముక్కలన్నీ బాగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుంటున్నాను. ఎసురు కాగుతూ ఉంది. ఇందులో రైస్ వేసుకుందాం. అలాగే ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న పెసరపప్పు కూడా వేసేస్తున్నాను. ఉప్పు వేసుకొని పొంగల్ అయ్యేంత వరకు మూత పెట్టి ఉంచుతాను. పొంగల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని మీద ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, నెయ్యి, ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, నెయ్యి వేసేసుకుంటున్నాను. అలాగే కొత్తిమీర చల్లుకుంటున్నాను. స్టవ్ కట్టేసుకొని ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను.
వావ్, వేడివేడిగా పెసరపప్పు పొంగల్ రెడీ అయిపోయిందండి. ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పు. పొంగల్ మాత్రం చాలా అంటే చాలా కమ్మగా ఉంది, చాలా టేస్ట్గా ఉంది. జీడిపప్పు నెయ్యి పడడంతో ఇంకా తిరుగు లేకుండా బాగా అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. నమస్కారం.